ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది బంధురేఖ. పోయినసారి మనం తెలుసుకుంది స్నేహితురేఖ. స్నేహితుల నుంచి సపోర్ట్ ఉంటుందా లేదా అనేది తెలుసుకున్నాం కదా. అదేవిధంగా చాలామంది ధనపరంగా అవ్వచ్చు, అదేవిధంగా శారీరకంగా అంటే ప్రేమ మాటలు కానీ, లేదంటే శ్రమించటం, ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే మనం వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో మన పని అనుకొని ఎంత చేసినా కొంతమంది బంధువుల నుంచి సపోర్ట్ ఉంటుంది. కానీ కొంతమంది నుంచి మనం ఏం చేయకపోయినా సపోర్ట్ వస్తుంది. అది బంధుస్థానంలో బంధురేఖ అంటారనమాట. ఇది బంధురేఖ అంటారు. బంధురేఖ అనేది మనకి చూసుకుంటే కనుక మనకి ఈ యొక్క బొటన వేలు ఉంది కదా, ఈ బొటన వేలు నుంచి అంచు నుంచి పైకి వస్తూ ఉంటుందన్నమాట. ఇలా బంధురేఖలు కనుక మంచిగా అన్నిట్లో కూడా బాగుంటే బంధువుల నుంచి వాడు అభివృద్ధిలోకి వస్తాడు. బంధువుల నుంచి మంచి సపోర్ట్ ఉందని, ఇతను నమ్ముకున్న బంధువులు మోసం చేయరని, అదేవిధంగా ఇతను ఎవరికైనా బంధువులకి ధనపరంగా చూసుకున్నా ధనం ఇస్తే అది ఖచ్చితంగా రివర్స్లో వస్తుంది. చాలామందికి నేను ఇచ్చిన డబ్బు వస్తుందా రాదా అని ఉంటుంది కదా నమ్మకం. అలాంటిది బంధురేఖ కనుక సరిగా సంచారం జరుగుతూ సరిగా ప్రయాణంలో ఉంటే అంటే అందరూ మనకి సపోర్ట్గా ఉన్నారు అని చెప్పి దాని అర్థం అనమాట. అయితే ఈ రేఖ కనుక సగం కట్ అయిపోయి కనుక ఉంటే, ఇట్లా బంధురేఖ అనేది సగంలో సగం కట్ అయిపోయి ఉంటే బంధువుల నుంచి మనకి సపోర్ట్ లేదు. సపోర్ట్ లేకపోగా మనల్ని అందరి ముందు 10 మంది ముందు వ్యధం చేస్తుంటారు. అంటే అవమానించటం కానీ, ఎక్కిరించటం కానీ, మన మీద 10 మంది చెప్పడం కానీ, చాడీలు చెప్పడం కానీ, ఇలాంటివి బంధురేఖ అనేది ఉంటుంది. అంటే కొంతమంది బంధువుల్నే బాగా నమ్ముతూ ఉంటాం కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి రేఖలు ఉంటే బంధువులు నమ్మకపోవడం బెస్ట్. ఒకవేళ మంచి స్థితిలో సంచారం జరుగుతున్నప్పుడు మన బంధువుల్ని నమ్మకుండా ఉంటారు, వాళ్ళు బంధువుల్ని నమ్మితే బెస్ట్. కనుక హస్తంలో ఏం తెలియజేస్తుందంటే బంధురేఖ మంచి స్థితిలో సంచారం జరిగితే మంచి యోగదాయకంగా ఉంటుందన్నమాట. చూసాం కదండి. ఈ హస్త సాముద్రికంలో చాలామందికి ఏంటంటే ఈ గురుస్థానంలో ఈ గురువు సంబంధించింది, లేదంటే ఈ స్థానంలో ఏ స్థానంలో అయినా రేఖలు మారుతాయంటే ఖచ్చితంగా దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. ప్రతిరోజు ప్రాతకాల సమయంలో అంటే పొద్దున పూట ఉదయం పూట లేచి స్నానం చేసి అన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా నివృత్తించుకున్న తర్వాత చేతికి ఆవు నెయ్యి కానీ భస్మం కానీ రెండింటికి రాసుకొని నా చేతిలో ఉన్న రేఖలు, అది హృదయ రేఖ అవ్వచ్చు, శిరోరేఖ అవ్వచ్చు, జీవిత రేఖ అవ్వచ్చు, ఇలా వేల రేఖలు ఉంటాయి. కాబట్టి మనకి ఏదైతే లోపం ఉందో ఆ రేఖ సంబంధించిందంతా కూడా నివృత్తి అయిపోవాలి. అంటే చాలామంది మనకి ఈర్ష్య కానీ అసూయ కానీ కలుగుతూ ఉంటుంది. అలాంటి రేఖలు కూడా అదేవిధంగా మన మీద మంచి జ్ఞానం ఉంటుంది. అదేవిధంగా మనం చూసుకుంటే సంతాన రేఖ ఉంటుంది, సౌభాగ్య రేఖ ఉంటుంది, వివాహ రేఖ ఉంటుంది, విద్యా రేఖ ఉంటుంది. ఇదే విధంగా స్నేహిత రేఖ, బంధురేఖ, ఈ రేఖలన్నీ కూడా అంటే నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఆచరించాల్సింది సూర్య నమస్కారం చేసుకొని సూర్యుడి ఎదురుగా స్వామికి మనకు తోచినంత విధంగా ఓం నమో భగవతే సూర్యనారాయణాయ నమః, అంతకన్నా మించిన మంత్రాలు అవసరం లేదు. ఇలా చదువుకొని భక్తి శ్రద్ధలతో ఖచ్చితంగా స్వామి నేను ఇంతమందిని నమ్ముతున్నాను, నేను ఇంత చేస్తున్నాను అందరికీ, కాబట్టి వాళ్ళందరి సపోర్టు నాకు అందాలి అని మనస్ఫూర్తిగా మరి సూర్య నమస్కారం చేసుకుంటే కనుక సత్ఫలితం శీఘ్రంగా వస్తుంది. 6 నెలలు పడుతుందన్నమాట మన హస్తంలో రేఖలు మారడానికి. 6 months ఖచ్చితంగా పడుతుంది. అంటే ప్రతిరోజు మనం చేయాల్సిందే. మన స్నేహితులు నమ్మాం, మరి వాళ్ళు మోసం చేస్తుంటే కనుక ఆ ఎఫెక్ట్ లేకుండా, అదేవిధంగా వాళ్ళతో మనకి తెంచుకోలేం కనుక వాళ్ళు మనతో మంచిగా ప్రయాణం చేయడానికి, మంచిగా సాగించడానికి, అదేవిధంగా బంధువులు కూడా మనతో మంచిగా ఉండటానికి, విద్య బారాడానికి, అదేవిధంగా అన్ని విధాలుగా అన్ని రేఖలు కూడా మంచి స్థితిలో ప్రయాణం చేయడానికి ఖచ్చితంగా ఇది సత్ఫలితాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఆచరించండి. అందరూ కూడా అద్భుత ఫలితాన్ని పొందండి. ఓం శ్రీ దత్తాయ నమః. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః.